స్పర్శతో దేవాని శ్వాసతో పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు పఠనం ఎహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు గమనిస్తే, ఇజ్రాయేలు ప్రజలు దుష్కార్యములు చేస్తూ అన్య దేవతలను పూజిస్తూ దేవునికి వ్యతిరేకంగా హేయమైన కార్యములను చేస్తూ ఉన్నారు. అది కూడా వారు దేవాలయంలోనే చేయటం తండ్రి దేవునికి ఎక్కువ ఆగ్రహం అనేది తెప్పించింది. యెరూషలేము నగరంను నాశనము చేయుదునని ఎహెజ్కేలు ప్రవక్తతో ప్రభువు పలుకుచున్నారు. శిక్షాయుధములను ధరించిన 6 వ్యక్తులను ప్రవక్త చూశారు. నారబట్టలు తాల్చిన వ్యక్తితో ప్రభువు ఇలా చెప్తున్నారు: నీవు యెరూషలేము నగరం అంతటా సంచరించి పట్టణమున జరుగుతున్న హేయమైన కార్యములకు సంతాపము చెందు వారి నొసటిపై గుర్తుపెట్టుము. నీచ కార్యములు చేయుచున్న పిల్లలను, పెద్దలను, వృద్ధులను ఎవ్వరినీ కూడా వదలకుండా నగరములో అందరినీ చంపివేయుడు అని ప్రభువు పలుకుతున్నాడు. దేవాలయం అంతటా శవములతో నింపుడు అని అన్నాడు. నాకు వచ్చు జీతము మరణము, అది ఇక్కడ రుజువు చేయబడుతుంది. పట్టణములో జరుగుతున్న నీచమైన కార్యములకు సంతాపము చెంది వారి నొసటిపై గుర్తువేసి వారిని శిక్షించకుండా వదిలివేశారు. అలాగే నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఫరోను అతని ప్రజలను శిక్షించుటకు ఐగుప్తు దేశమందలి నరుల, జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయ నిశ్చయించినప్పుడు ఐగుప్తులోని ఇజ్రాయేలీలను రక్షించుటకు మోషే అహరోనుతో ఇలా చెప్పారు: ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై 1 ఏడాది వయస్సు గల గొర్రెపిల్లను తీసుకొనాలి. అది అశుద్ధమైనదై ఉండకూడదు. 14 రోజుల వరకు వారి వద్ద ఉంచుకొని పొద్దుగూకిన తరువాత దానిని వధింపవలెను. దాని రక్తమును ఇంటి కమ్మీల మీద, నిలువు కమ్మీల మీద, అడ్డు కమ్మీల మీద పూయవలెను. మాంసమును నిప్పులో కాల్చి పొంగని రొట్టెలతో, చేదుముక్క కూరలతో తినవలెను. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశీయుల తొలి సంతానమును చంపివేయుదును. రక్తపు పూతలు ఏ ఇంటికైతే గుర్తుగా ఉంటాయో వారిని ఏమీ చేయను అని పలుకుతున్నారు. ఐగుప్తీయుల కలుగు విపత్తునకు మీరు గురికారు అని చెప్పారు. అంటే ఇక్కడ గొర్రెపిల్ల రక్తము ఒక గుర్తుగా ఎంచబడింది. అలాగే దేవుడు ఆదికాండము 17వ అధ్యాయంలో అబ్రహాముగా మార్చినప్పుడు ఆయనతో కూడా ఒక ఒడంబడిక అనేది చేసుకుంటున్నారు. అబ్రహాము వయస్సు 99 సంవత్సరాలు. అప్పుడు ప్రభు ఇలా పలుకుతున్నాడు: నీ నుండి జాతులను, రాజులను పుట్టిస్తాను అని పలుకుతున్నారు. నీ సంతానమును నక్షత్రముల వలె అభివృద్ధి చేస్తాను అని పలుకుతున్నారు. అదే విధముగా అబ్రహాము కుటుంబంలోని ప్రతి బిడ్డను సొమ్మిచ్చి కొన్నవారికి కూడా సున్నతి చేయమని పలుకుతున్నారు. ఆదికాండము 9వ అధ్యాయంలో యెహోవా ఇక మీదట ఈ ప్రపంచమును జల ప్రళయంతో నాశనము చేయను అని ఒడంబడిక చేసుకుంటున్నారు. దానికి గుర్తుగా ఆకాశములో ఇంద్రధనస్సు అనేది పుట్టించాడు. క్రొత్త నిబంధనలో క్రీస్తు దైవ కుమారుడు అనుటకు ఒక గుర్తును చూపమని ప్రజలు అడుగుతారు. ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ప్రజలు ఇంకా గుర్తు కావాలి అని అంటూనే ఉన్నారు. నేడు జరుగు ఈ దివ్యబలి పూజలు ఆనాటి క్రీస్తు శిలువ బలికి ఒక గుర్తుగా ఉంది. ఈనాటి సువిశేషము మత్తయి 18వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు గమనిస్తే, నీ సోదరుడు లేదా నీ స్నేహితుడు నీ ఎడల తప్పు చేసిన ఎడల అతని దోషమును అతనికి తెలియచేసి బుద్ధి చెప్పుము. నీ మాట ఆలకిస్తే నీవు అతనిని సంపాదించుకున్న వాడవవుతావు. లేని ఎడల 2-3 వ్యక్తులతో కానీ అవసరమైతే సంఘముతోనైనా సరే బుద్ధి చెప్పించాలి. నీ సహోదరుని మంచిగా మార్చుటకు నీ ప్రయత్నం నీవు చేయాలి. అయినా అతను నీ మాట వినని ఎడల అతని విషయంలో నీవు నిర్దోషివి అని పలుకుతున్నాడు. అలాగే ఎవరైతే 2-3 కూడి ఏక మనస్కులై ఏమడిగినా కూడా పరలోకమందున్న నా తండ్రి వారికి దాన్ని ఒసగుతాడు అని క్రీస్తు ప్రభువు పలుకుచున్నాడు.
పరిశుద్ధ గ్రంథంలో అల్పాక్షరమైన పొల్లుపోదు అని ప్రభువు చెప్తున్నారు. ప్రభువు మాటను విశ్వసిద్దాం. మన కొరకే కాక మన సహోదరుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు కూడా మనము ప్రార్థిద్దాం. అలాగే మనము ముత్తంగి వంటి ప్రదేశాల్లో చూసినట్లయితే చాలా అద్భుతాలు అనేవి జరుగుతున్నాయి. ఎలా అంటే ఒకే ఉద్దేశం కొరకు ఎంతో మంది కలిసి ప్రార్థన చేస్తున్నారు. అలాగే మేము కూడా 30 మంది కలిసి ఒక జపమాల కుటుంబంను ఏర్పాటు చేసుకుని అందులో ప్రతిరోజు కూడా 4 సార్లు ప్రార్థన అనేవి జరుపుకుంటూ ఉన్నాం. ఎన్నో అద్భుతాలను పొందుకుంటూ ఉన్నాం. మీరు ప్రార్థించండి, ప్రభువు దీవెనలు పొందుకోండి. పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ రోజు మనం సెయింట్ మ్యాక్సిమిలియన్ కోల్బే గారి గురించి స్మరించుకుంటున్నాం. అతను క్రీస్తు మాటలను సంపూర్ణంగా అనుసరించి జీవించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13లో చెప్పినట్లుగా తన స్నేహితుల కోసం ప్రాణం అర్పించడం కంటే గొప్ప ప్రేమ లేదు. ఇతన్ని మేరీ అసోస్టల్ అని పిలుస్తారు. 1941లో ఆష్విట్జ్ కు పంపబడ్డాడు. నాజీలు కాథలిక్ పూజారులపై ప్రత్యేక ద్వేషం అనేది కలిగి ఉన్నారు. ఖైదీల సమూహం ఆష్విట్జ్ నుండి తప్పించుకుని జర్మన్లు ప్రతీకారంగా ఆకలితో ఉన్న బంకర్లో చనిపోవటానికి 10 మందిని ఎంచుకున్నారు. ఖైదీలు తప్పించుకున్నప్పుడు ఇతరులు తమ ప్రాణాలతో చెలగాట మాడారని వారికి అర్థమయ్యేలా చేయాలనేదే వారి ఆలోచన. 10 మందిలో ఒక ఖైదీ తనకు భార్యాబిడ్డలు ఉన్నారని, తన ప్రాణాలు తీయవద్దని జర్మన్ గార్డులను ఎంతగానో వేడుకొన్నాడు. కోల్బే గారు ఆ వ్యక్తి స్థానంలో చనిపోవటానికి ముందుకు వచ్చారు. విషం ఇంజెక్షన్తో చంపబడ్డారు. స్నేహితుల పునీతులుగా పేరుగాంచాడు. విన్సెంట్ డిపాల్ సొసైటీ ప్రారంభించిన ఫ్రెడరిక్ ఓజోనామ్ గారి భార్య సిస్టర్ రోజాలీనా గారు సంఘ సేవలో భర్తకు ఎంతగానో సహకరించారు. వారి పుట్టినరోజును అంతర్జాతీయ విన్సెంట్ డిపాల్ సంఘ మహిళా దినోత్సవంగా ఆగస్టు 14వ తేదీని జరుపుకోవడం